ఎర్రకోటల జెండా ఎగరేసినప్పుడు ప్రతిపక్ష లీడర్ ఎవలన్నా పోవుడు ఈ 10 ఏళ్లలో ఎన్నడన్నా చూసినామా? కానీ తొలిసూరి ఎల్ఓపి అయిన రాహుల్ గాంధీ సార్ మాత్రం ఏం చిన్నతనం అనుకోకుండా సర్కార్ పిలిచిందని ఎర్రకోట పోయిండు. రాహుల్ గాంధీ సార్ అందరికంటే జర అలాగ లీడర్ అని మళ్ళోసారి అనిపించుకున్నాడు. సార్కు ఎసొంటి బేజజాలు ఉండయి, విద్వేష పంగట్ల ప్రేమ దుకాణం తెరిచిన నేత అని పిలిపించుకుంటుండే ఇప్పుడే అందరితోటి. ఇవాళ ఢిల్లీ ఎర్రకోటలైన 15 ఆగస్టు సంబరాలకు ప్రోటోకాల్ ప్రకారం రాహుల్ సార్ ని పిలిచింది సెంట్రల్ సర్కారు. ఇంగోలు అయితే ఓకపోదురు, కానీ రాహుల్ సార్ అట్లేం అనుకోకుండా సక్క ఎర్రకోట పోయిండు. మొదటి వరుసల కుర్చేసి కూసోమనకుట అవమానించినా భరించిండు. ఏనో ఆఖరు నుంచి రెండో వరుసల కూర్చొని వేడుకలు చూసిండు. ఇక 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష నేత హోదాల సారు స్వతంత్ర దినోత్సవ సంబరాలకు హాజరుపడి సరికొత్త రికార్డు కొట్టిండు. మంచిగా తెల్లలాల్చి చేసుకొని పోయి హుందాగా కనిపించిండు. కానీ ఆ హుందాతనం అయితే అధికార పార్టీలు చూపిలేదు. ఎన్నో మూడో వరుసల మందిలో కూర్చుండబెట్టిరు. ప్రతిపక్ష నేతకి ఇచ్చే గౌరవం అయితే ఇయనే లేదని అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ముంగటి వరుసల ప్రధాని పక్క పంటి కూర్చునే హోదా ఉన్న మనిషిని మూడో వరుసలో కూర్చోబెట్టి కావాలనే పిలిచి అవమానించిర్రు అని మస్తు గరమైతున్నారు. ఇక వసుదైక కుటుంబం అని కోతలు కోసుడు తప్ప చేతల చూపించేది ఏముంటది ఈ బీజేపీ వాళ్ళకని గరమైతున్నారు పార్టీ వాళ్ళు.